ఈ మాటల్ని అహంకారం అందామా, ఇంకేమన్నా అందామా? ఇది ఎవరి మీద కోపం? ప్రజల మీద కోపమా, లేదంటే అంటే ఓట్లేయని ప్రజల మీద కోపమా, లేదంటే రేవంత్ రెడ్డి మీద కోపమా? సరే, ఒకవేళ ఇదే పని కనుక అందరూ చేస్తే మరి ఎక్కడ పోతుంది పరిస్థితి? ఇక్కడ చూడండి, అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎకో పార్క్ను ఏర్పాటు చేస్తాం, రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనుషులు ఆలోచించు, సంజయ్ తంబాకు నమలడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు అంటూ ఇక్కడ నేనేమంటా ఉన్నా ప్రభుత్వం చేస్తుంది ఆ పని, ప్రతిపక్షంలో మీరున్నారు, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తారనే నమ్మకం మీకున్నది. ఓకే, ఈ మాటలు అనడం వల్ల మళ్ళీ పాత కేటీఆర్నే చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఇలా అదే మాట లెక్క ఉంది. ఒక్క అంగుళం కూడా కొనకండి, కొంటే మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటామని చెప్తే రేపు పొద్దున ఇప్పుడు ఇప్పుడు జరగాల్సిన పనులు, అభివృద్ధి ఇదంతా మరి ఎవరు చేయాలి చెప్పండి?